హలో గైస్, ఈ వీడియోలో మనం బై ఆన్ డిప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఫాల్లో మనం కొనుక్కోదగ్గ ఒక మంచి 5 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనమాట. ఈ కంపెనీస్ చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, లాంగ్ రన్లో మనకి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. సో ఈ వీడియోలో ఆ 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం ఒక 5 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక సో ఐసిఐసిఐ బ్యాంక్ లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. హై లెవెల్స్ నుంచి ఈరోజు కొంచెం పడింది. సో డిప్స్లో కనుక ఈ స్టాక్లో యాడ్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న బ్యాంక్ అనమాట, ప్రైవేట్ బ్యాంక్. అంతేకాకుండా లాస్ట్ 3 to 4 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ P&L స్టేట్మెంట్ చాలా బాగా గ్రో అవుతుందన్నమాట. సో వీళ్ళ యొక్క రెవెన్యూస్ కానివ్వండి, నెట్ ప్రాఫిట్స్ కానివ్వండి కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. సో లాస్ట్ 3 to 4 క్వార్టర్స్ అయితే ఇంకా ట్రెమెండస్గా కూడా పెరిగాయి అనమాట వీళ్ళవి. సో లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా స్టాక్ అనేది చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లోనే జూలై మంత్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక 750 రూపీస్ స్టాక్ కాస్త 950 దాకా వెళ్ళింది. సో ప్రస్తుతం ఫాల్ అవుతుంది లాస్ట్ 2 డేస్ నుంచి. సో బ్యాంకింగ్ స్టాక్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర నుంచి బై చేసుకోవాలో అబ్జర్వ్ చేస్తే కనుక పన్నెండు రేపు ఒకవేళ 900 రూపీస్ ఏమైనా బ్రేక్ అయితే కనుక మనకి 850 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో బై ఆన్ డిప్ స్టాక్స్ కాబట్టి ఫాల్లో మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకు మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగే 850, అలాగే 750 నుంచి 760 రీజన్స్, అలాగే మనకి 700 రీజన్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్లో ఏమైనా ఫర్దర్గా ఫాల్ వస్తే కనుక ఈ లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. మన ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా కూడా ఈ స్టాక్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. నేను పర్సనల్గా సో హెచ్డిఎఫ్సి అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ రెండింటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తాను బ్యాంకింగ్ స్టాక్స్లో. ఈ స్టాక్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో 850 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్. రేపు ఎప్పుడైనా సరే 900 బ్రేక్ అయితే మ్యాక్సిమం మనకి 850, 860 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫర్దర్ డేస్లో ఎప్పుడైనా సరే స్టాక్ కనుక 750 ఆ రీజన్స్కి వచ్చి 700కి వస్తే కనుక మనం డిప్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాష్ ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇది ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ బ్యాంక్ ఫస్ట్ వన్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మిందా ఇండస్ట్రీస్. ఇప్పుడు నేమ్ చేంజ్ అయింది, యూనో మిందా లిమిటెడ్ కింద నేమ్ అనేది చేంజ్ అయ్యి అనమాట. ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ మనం ప్రీవియస్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కంప్లీట్ మల్టీ బ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్. లిస్ట్ అయిన నుంచి కూడా మనకి ఇది చాలా మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. 2008 దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 2 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ మనకి 600 దాకా కూడా ఉంది. షేర్ స్ప్లిట్ జరిగింది. సో స్టాక్లో షేర్ స్ప్లిట్ ఏదో జరిగిందనమాట. సో అందువల్ల మనకి స్టాక్ అనేది కొంత లో ప్రైజెస్ దగ్గర 500 దగ్గర అలా కనిపిస్తుంది. బట్ షేర్ స్ప్లిట్ అలా జరిగింది. ఈ స్టాక్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఫ్యూచర్లో కూడా ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. సో అరౌండ్గా 1000 crores డెప్ట్ ఉంది. బట్ మార్కెట్ క్యాప్తో పోలిస్తే కనుక సో మనకి స్మాల్ డెప్ట్ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% ఉంది, ఆర్ఓసి 13.8% ఉంది. అలాగే మనకి P&L అబ్జర్వ్ చేస్తే కనుక సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్సెస్ మన నెట్ ప్రాఫిట్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా ఈ కంపెనీ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా వెళ్ళి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక సో ప్రమోటర్స్ రీసెంట్గా సెప్టెంబర్ క్వార్టర్ వెళ్ళి స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎఫ్ఐఎస్ డిఏఎస్ కూడా సో 9% అరౌండ్గా ఎఫ్ఐఎస్, 14% అరౌండ్గా డిఏఎస్ అనేది ఇన్వెస్ట్ చేశారు. సో లాంగ్ రన్లో ఈ స్టాక్ ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్టాక్ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో బట్ కొంచెం డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హై లెవెల్స్లో హెవీగా క్వాంటిటీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. ప్రస్తుతం 550 దగ్గర ఉంది. బట్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. 550 దగ్గర కొంత క్వాంటిటీ, 500 దగ్గర కొంత క్వాంటిటీ, మళ్ళీ 400 లెవెల్స్ దగ్గర ఒకవేళ వస్తే కనుక ఫర్దర్ డేస్లో ఎప్పుడైనా సరే అక్కడ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ప్రీవియస్గా కూడా లాస్ట్ 6 to 8 months బ్యాక్ మనం ఒక వీడియో కూడా చేసాం. ఆ స్టాక్ అప్పుడు 400 దగ్గర ఉండేది, చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం కూడా అప్ ట్రెండ్లో ఉంది. 550 అబోవ్ సస్టైన్ అయితే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 500 అలాగే 400 లెవెల్స్ దగ్గర ఒకవేళ వస్తే కనుక సో ఈ స్టాక్ని కూడా మనం సో డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే చాలా అంటే మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ ఫ్రెండ్స్. అపోలో హాస్పిటల్స్ కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. హై లెవెల్స్ నుంచి ప్రస్తుతం పడి కొంత డీసెంట్ లెవెల్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో డెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 4000 crores అరౌండ్గా డెప్ట్ ఉంది. మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక డెప్ట్ అనేది స్మాల్ డెప్ట్ అనేది చెప్పొచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.6% ఉంది, ఆర్ఓసి 17.8% ఉంది. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.
సో సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా వీళ్ళు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 1 or 2 years కొంచెం తగ్గినా బట్ ఓవరాల్గా రికవరీ అనేది చేస్తున్నారు నెక్స్ట్ అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా వీళ్ళు చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. 2020-21 కొంచెం ఇబ్బంది ఉన్నా బట్ మళ్ళీ కూడా సో లాస్ట్ ప్రీవియస్ 2022 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే కనుక చాలా మంచి రెవెన్యూస్ నెట్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేసిందనమాట. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ హోల్డింగ్ చాలా తక్కువ ఉంది. బట్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ చూడండి ఫ్రెండ్స్, అరౌండ్గా 49% స్టేక్ అనేది ఎఫ్ఐఎస్ దగ్గర ఉంది. డిఐఎస్ దగ్గర 15% స్టేక్ ఉంది. ఇంత కన్సిస్టెంట్గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇన్వెస్ట్ అనేది చేస్తుంది అనమాట. సో పబ్లిక్ దగ్గర కేవలం 6% స్టేక్ ఉంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్ మంచి రిటర్న్స్ వస్తుంది. మార్కెట్ క్రాష్ కాకముందు అరౌండ్ 1800-2000 రూపీస్ స్టాక్ కాస్త 5000 దాకా వెళ్ళి ప్రస్తుతం ఫాల్లో దొరుకుతుంది. కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఇది కూడా చాలా మంచి కంపెనీస్. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామని చెప్పేసి ప్రజెంటే ఇన్వెస్ట్ చేయాల్సిన మార్కెట్కి ప్రస్తుతం స్లైడ్గా పడడానికి ట్రై చేస్తుంది. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం 4635 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 4500 దగ్గర కొంత క్వాంటిటీ, 4000 దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 3000 దగ్గర ఒకవేళ వస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, చాలా మంచి రిటర్న్స్ అనేది ఫ్యూచర్లో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10,000 20,000 దాకా కూడా ఫ్యూచర్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టాక్ స్ప్లిట్ అలాంటివి జరగవచ్చు బట్ అప్పుడు ప్రైస్ డిఫరెన్స్ అనేది మీకు రావచ్చు. బట్ ఓవరాల్గా మనకి ఇది చాలా లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. మీ వ్యూ కనుక ఒక 8 to 10 years అయితే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియాలో మ్యాక్సిమం అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ఫ్యూచర్లో. కోవిడ్ తర్వాత మనకు దాని వాల్యూ అనేది తెలిసింది. ఫ్యూచర్లో ఇంకా కూడా చాలామంది సో ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చాలామంది అందరూ కూడా తీసుకుంటే కనుక ఇన్సూరెన్స్ సెక్టర్కి చాలా హోప్ ఉందన్నమాట ఫ్యూచర్లో. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 4 to 5 yearsలోనే మనకి సో లాంచ్ అయ్యాయి మన స్టాక్ మార్కెట్లో. సో మనకి హ్యూజ్ స్కోప్ ఉందన్నమాట. బట్ ప్రస్తుతం 1 to 2 yearsకి అయితే మనకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు. బట్ 8 to 10 years వ్యూ అయితే కనుక ఇన్సూరెన్స్ సెక్టర్ కంపెనీస్ స్టాక్స్ అన్నీ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా డెప్ట్ 950 crores ఉంది. మార్కెట్ క్యాప్ హైతో పోలిస్తే స్మాల్ డెప్ట్ లేదా లో డెప్ట్ అనేది చెప్పొచ్చు అనమాట. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% ఉంది, ఆర్ఓసీ 10% ఉంది. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓసీ ప్రస్తుతం కంపేర్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఇన్సూరెన్స్ తీసుకునే కొద్దీ కూడా వీళ్ళు చాలా మంచి రెవెన్యూస్ అనేవి జనరేట్ చేసి మంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా వీళ్ళు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే వీళ్ళ యొక్క ప్రాఫిట్ గ్రోత్ చూడండి ఫ్రెండ్స్, 2011 నుంచి మీరు కంపేర్ చేస్తే కనుక కంపెనీ కంటిన్యూస్ ప్రాఫిట్ అనేది జనరేట్ అనేది చేస్తుందన్నమాట. సో ఇంక్రీజ్ కూడా అవుతుంది. సో ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది పెరుగుతున్నారు. ఫ్యూచర్లో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్. ప్రమోటర్స్ దగ్గర 50% స్టేక్ ఉంది. సో అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర 28-29% స్టేక్ ఉంది. డిఐఎస్ దగ్గర 6 to 7% స్టేక్ ఉందన్నమాట. రిమైనింగ్ 14% అరౌండ్గా స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. కంపెనీ చాలా మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ, ఇన్సూరెన్స్ సెక్టర్లో మార్కెట్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో స్టాక్ అనేది చాలా బాగా పడింది. ఆల్మోస్ట్ 750 లెవెల్స్ దగ్గర నుంచి ప్రస్తుతం 570 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 550 లెవెల్ ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నాం. 550 అది బ్రేక్ రీసెంట్గా పైకి వెళ్ళి ఆ 600 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పడుతుంది అనమాట. 550 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ ఫ్యూచర్లో ఎప్పుడైనా 400 లెవెల్కి వస్తే కనుక అక్కడ కూడా మీరు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాష్ అనేది రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. డిప్స్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే 1 to 2 years సీరియస్ ఇన్వెస్ట్మెంట్ మీకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మన 4th స్టాక్. అలాగే 5th స్టాక్ మనం చెప్పుకునే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అండి. ఈరోజు మార్కెట్ మార్నింగ్ కొంత పైకి వెళ్ళినట్టు వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. అది ఆఫ్టర్నూన్ మొత్తం డ్రాస్టిక్ ఫాల్ అనేది జరిగింది. మేము చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తాం అనమాట. అలాగే ఈక్విటీలో కూడా మేము చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. గుల్పోలి ఒక్కటే 1% లాస్ అరౌండ్గా ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. రిమైనింగ్ అన్ని కూడా 8% 10% ర్యాలీ అనేవి ఇచ్చాయి అనమాట. చాలా అంటే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి చాలా మంది జనరేట్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా 5th స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సింఫనీ ఫ్రెండ్స్. సింఫనీ కూడా మనకి మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. మార్కెట్ క్యాప్ మనకు చూస్తే కనుక 6,500 crores అరౌండ్గా ఉందన్నమాట. సో డెప్ట్ ఆల్మోస్ట్ మనకి స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. 187 crores, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% అరౌండ్గా ఉందన్నమాట. సో ఈ కంపెనీ కూడా మనకి ఆల్ టైమ్ మల్టీ బ్యాగర్, ఫ్యూచర్లో కూడా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కంపెనీ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఎంత మంచి మల్టీ బ్యాగర్ అంటే సో 2014 ఆ టైంలో 230 రూపీస్ దగ్గర ఉన్న షేర్ ఆల్మోస్ట్ ఇది 2,300 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి 10x రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. ప్రస్తుతం చాలా మంచి ఫాల్లో కూడా దొరుకుతుంది స్టాక్. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. డిప్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ ఈ స్టాక్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మన ఫండమెంటల్స్కి వస్తే కనుక P&L స్టేట్మెంట్కి వస్తే కనుక కంపెనీ సో
వీళ్ళు కన్సిస్టెంట్గా వీళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కొంచెం కొన్ని ఇయర్స్ కొంత ఇంక్రీజ్ అవ్వడం, కొన్ని ఇయర్స్ తగ్గడం జరుగుతుందన్నమాట. అలాగే నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా కంపెనీ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్లోనే ఉంది. బట్ లాంగ్ రన్లో ఈ స్టాక్ ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ ఫ్రెండ్స్. సో స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం అయితే ఖచ్చితంగా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్రాష్ తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ సేమ్ లెవెల్స్ మార్కెట్ క్రాష్లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్కి నియర్ బైగా దొరుకుతుంది అనమాట. ప్రస్తుతం 920 దగ్గర ఉంది. వెయిట్ చేసి మీరు 820 నుంచి 850 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఆ రీజన్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్లో, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఫ్యూచర్లో ఇంకా కూడా ఏమైనా పడితే కనుక మనం డిప్స్లో ఒక 500 లెవెల్స్ దగ్గర ఆ లెవెల్స్కి ఏమైనా వస్తే కనుక మనం యావరేజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ స్టాక్ కూడా మనకి. బట్ లాంగ్ టర్మ్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. హై ఫాల్ నుంచి పడుతుంది. ఆల్మోస్ట్ మనకి 50% దాకా ఒక ఫాల్ అయింది. 1500-1600 రూపీస్ స్టాక్ ప్రస్తుతం 900 అలా ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ కొంత పడిన తర్వాత సో ఈ రీజన్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 830 నుంచి 850 రీజన్ చాలా బెటర్ రీజన్ అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి ఫ్యూచర్లో ఎప్పుడైనా పడి 500 నుంచి 550 రీజన్కి వస్తే కనుక అక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ నుంచి కూడా. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్, సెకండ్ వన్ వచ్చేసరికి యూనో మిందా అంటే మిందా ఇండస్ట్రీస్, థర్డ్ వన్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సింఫనీ ఫ్రెండ్స్. సో ఈ 5 స్టాక్స్ అనమాట. సో అలాగే మీ వ్యూలో ఇంకే స్టాక్స్ లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి, అలాంటివి స్టాక్స్ డిప్స్లో యాడ్ చేసుకునే స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పెట్టండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.